ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దును కొందరు పితూరి జరిపారు. పితూరీదారులను అణిచే నిమిత్తమై రాజుగారు కొంత బలాన్ని వెంటబెట్టుకొని సరిహద్దు కదిలి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుగారికి గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం బెదిరి యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి, డాలు, కవచము ధరించి యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక్క గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నీవు పితూరీదారువా, రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని రాజు జవాబు చెప్పాడు. ఈ మాట విని గ్రామస్తుడు తృప్తిపడ్డట్టు కనపడి, అయితే మా ఇంటికి పోదాంరా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. రాజు ఎక్కిన గుర్రానికి ఆ గ్రామస్తుడు తానే స్వయంగా నీరు పెట్టి దాణా వేశాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలను మాన్పుకున్నాడు. ఈ లోపలే పితూరి అణిచివేయబడింది. రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి తన కృతజ్ఞత తెలుపుకొని, అయ్యా, నేను కాశీనగరవాసిని. మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకొక భార్య, 2 కుమారులు ఉన్నారు. మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాడిని మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని నేరుగా మా ఇంటికి తెస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురుచూశాడు. కానీ అతను రానేలేదు. అతన్ని ఏ విధంగానైనా తెప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు. అప్పటికీ గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. మరి కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడితో, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం. కాశీనగరంలో నీ మిత్రుడున్నాడని చెప్పావు కదా, నీవు వెళ్ళి ఆయనను చూసి పన్నులు ఇచ్చుకోలేక మనం అందరం నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసేయించలేవా అన్నారు. నా స్నేహితుడిని చూడడం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకొక భార్య ఉన్నదిట, 2 కొడుకులున్నారట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్యకు కానుకగా నగా నట్రా తీసుకుపోవద్దా? వాటన్నిటినీ సిద్ధం చేయండి, అలాగే బయలుదేరుతాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు, నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలును. గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకొని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుణ్ణి, బాబు, నేను మహాశ్వారోహుడింటికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తెచ్చి రాజుగారి ఎదుట పెట్టాడు. అతన్ని చూసి రాజుకు పరమానందమైంది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్యాబిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తరువాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులు రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వులిచ్చాడు. తరువాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్తుని తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతన్ని అర్ధరాజ్యానికి పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది. కానీ రాజుగారికి ఎదురు చెప్పడానికి వారికి సాహసం లేకపోయింది.
అందుకని వారు రాజకుమారుని చేరదీసి, నాయనా, మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాగరికుడికి కట్టబెడుతున్నారు. ఇందుకు గాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవలసిన వాడివి నీవే అని ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు. రాజకుమారుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రకారం తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయన, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడు అడిగిన ప్రశ్నే సభలో అడుగు, అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వడానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు, ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దును పితూరి జరిగిన సమయంలో గ్రామస్తుడు తనను కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తరువాత ఆయన ఇంకా ఇలా అన్నాడు, అపాత్రుడికి దానం చేయడం ఎంత తప్పో పాత్రుడికి దానం చెయ్యకపోవడం కూడా అంత తప్పే. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం ఏమాత్రమూ లేని కారణం చేత అతను రానేలేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడెవరు? ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటి నుండి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుణ్ణి ఎంతో ఆదరంతో చూశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.